విజయ్ ఇచ్చినటువంటి లిస్టు మీడియాకి షాక్. ఎందుకంటే విజయ్ 120 మంది మద్దతుతో కూడిన లేఖలు ఇచ్చారన్నటువంటిది ప్రొజెక్షన్ చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళు. తీరా చూస్తే విజయ్కి పిలిచేశారు, గవర్నర్ చెప్పేశారు రేపే ప్రమాణ స్వీకారం అని కూడా. సీన్ కట్ చేస్తే విజయ్ ఇచ్చింది చెప్పడం 120 మంది మద్దతు అని, ఇచ్చిన లెటర్లు 16 మంది, 116కి సంబంధించి. ఇంకా 2 కావాలి. ఇక్కడ ఏమైంది, సిపిఐ సిపిఎం ఆల్రెడీ మద్దతు ప్రకటించినాయి, వాళ్ళకి వెళ్ళి థ్యాంక్స్ కూడా చెప్పాడు ఆయన. కానీ వీసీకే ఇంకొకటి ఉంది కదా, అది మద్దతు ఇస్తానని నేను ఇందాక ప్రస్తావించింది కూడా అదే. వాళ్ళు వాస్తవంగానేమో ఇవాళ సాయంత్రం మేము కూర్చుంటామని, తర్వాత రేపు పొద్దుండే ఇవాళ కమ్యూనిస్టులు అనౌన్స్ చేశాక అప్పుడు మేము ఆలోచించుకుని రేపు పొద్దున్న మీటింగ్ పెట్టుకుని చెప్తామన్నారు. దాంతోపాటు వాళ్ళు ఒక ఎమ్మెల్యే సీటు కూడా అడిగారు, విజయ్ ఖాళీ చేసేటటువంటి ఎమ్మెల్యే సీటుని వదిలేసేయాలి అన్నటువంటి అంశం, అంటే ఆ సీటు తమకివ్వాలి అన్నటువంటి. అక్కడేదో ఒప్పందం కుదిరినట్లేదు. దాంతో ఇప్పుడు విజయ్కి సంబంధించి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అనుమతించలేదు, రేపు అన్నటువంటిది కాస్త మళ్ళీ ఆగింది. టీవీకే ఇప్పుడు 118కి గాను కావాల్సినటువంటి ఆ వీసీకే ఐయుఎంఎల్ ఈ రెండిట్లో ఎవరో ఒకరు, ఐయుఎంఎల్ ఏమో డిఎంకేని వదిలి రానంటోంది, డిఎంకే కూటమిని వదిలి రానంటోంది. ఈ నేపథ్యంలో విజయ్ వాళ్ళిద్దరితో చర్చిస్తే అనవద్దు, వాళ్ళిద్దరిది కలిపి ఓకే అయ్యింది, అందుకని 120 అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు వీళ్ళిద్దరు లెటర్లు రాలేదట, అది సమస్య.